మీద ఈ ఆశ ఎందుకమ్మా నీ రాజకీరి నచ్చింది నాకు ఈ పోజు కొట్టకంట గోరింది నీకు ఒళ్ళోకి వస్తే ఈ పెట్టు చెయ్యకంట ఇట్ల బొంగమూతి పెట్టుకుంటూ రంగు పొంగు చూపావంటే రంగరించి పంపిస్తాలే కొంగులోకి రమ్మంటావా భామ చిరకమ్మ ఎందుకమ్మ నీ గోల తెలియంది కాదులేమ్మా ఇట్లా కళ్ళతోటి సైగ చేసి గొళ్ళ మేస్తానన్నావంటే రాత్రిరంత గొల్లు మనిపిస్తా గుంగులోకి రమ్మంటావా బామ్మ గుగ్గు గుగ్గుమంటుందమ్మ పైట ఇంకా ఎప్పుడెప్పుడంటుందమ్మ ఆట మాట కొచ్చావంటే ఆట ఆట అన్నావంటే అమ్మ బాబో అనిపిస్తానే పాపా ఓ పాపా బయటికి రా ఈ చిలక కావాలా కావాలి అయితే బయటికి రా అది సరే కాని నీ పేరేంటి తులసి అలాగా ఆయన నీకేమవుతారు మా నాన్న నాన్న మరి మీ అమ్మేది లేదు ఎక్కడికి వెళ్ళింది దేవుడి దగ్గరికి వెళ్ళింది ఎవరు చెప్పారు నాన్న చెప్పారు మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా ఎందుకు రారు వస్తారు అసలు నన్ను పంపింది మీ అమ్మే మా అమ్మ అవును పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది నిజమా నిజం అలాగైతే నాన్నతో చెప్పొస్తాను నాన్న 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 అమ్మ వచ్చేసింది అమ్మ దేవుడి దగ్గర నుండి ఇంకొమ్మని పంపించింది రాజుకిస్తాను తులసి తులసి మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడేమో చూడమ్మా తులసి వీళ్ళలో ఉన్నాడేమో చూడు లేడు అయ్యగారు అయ్యగారు రాంబాబు గారు ఈ ఊర్లోనే తిరుగుతున్నాడు నువ్వు బాగా చూసావా బాగా చూశారయ్యా అనుమానమే లేదు కూతురు ఎత్తుకుని ఊరంతా తిరుగుతున్నాడు ప్రతి వాళ్ళని చూపించి ఏదేదో అడుగుతున్నాడు ఏమడుగుతాడు
మీ అమ్మని చంపింది ఎవరూ అడుగుతాడు. ప్రతి వాడిని చూపించి వీడేనా అడుగుతాడు. వాడి పెళ్ళాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు. ఆ రోజే దాని గొంతు పిసికేసుంటే చిన్నపాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది. సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గాడు నన్ను ఏమీ చెయ్యలేడు. ఏమిటా నువ్వు చెప్పేది నిజమా? మన ఊరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా? అవునయ్యా, నా కళ్ళారా చూసానండయ్యా. వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు? చూడండి, ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి, వాడికి ఈ ఊళ్ళో తినడానికి తిండి, తాగడానికి నీళ్లే కాదు, పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు. నాకు 10 ఇడ్లీ పార్సల్ ఇవ్వండి. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. 2 కిలోలు బియ్యం ఇవ్వండి. మీకేమైనా సరుకులేమని తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమే కొట్టు లేపేస్తారయ్యా. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. మీకేమైనా సరుకులేమని తెలిస్తే రాఘవయ్య గారు మరుక్షణమే కొట్టు లేపేస్తారయ్యా. ఏంటమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చెప్పమ్మా. ఇంకోనమ్మా కావాలి. నాన్న, అమ్మ కావాలి. అమ్మ పాడిన పాట కావాలి. కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. సీత సర్వము రామ పాదము, రామచంద్రుడే సీత ప్రాణము. ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. రాయల్లే ఉన్నా ఈ రామయ్య పైన. ఆపేసామి, పాడు. పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా? ఏంటది? అన్నం ఎవరు తమన్నారు? అడిగితేనే కాని అమ్మైనా పెట్టదంటారు. నేను అమ్మను కాదుగా, అందుకే తెచ్చాను. రామ్మా. అగో, నన్ను ఊరంతా వెలివేశారు తెలుసా? ఈ లోకమంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే? నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను, మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను. కానీ నీ దగ్గర ఓడిపోయాను. నీ చేయి తగలగానే రాయిని మనిషినయ్యాను. నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు. అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం. రామ్మా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు, అతనింటికి వెళ్ళొస్తున్నాను. నీకు బుద్ధుందా? వాడిని వెలివేయమందే నేను. తెలుసు, ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు. ఊరందరికీ లేని అభిమానం నీకెందుకే? అతనంటే నాకు ఇష్టం. కూర్చో. ఏమండి, ఆగండి. ఎందుకింత ఆవేశం? నేను నరికాలో మారేస్తాను. మీరేమైనా చేసుకోండి, నా మనసులో మాట చెప్పాను. చెబుతావే, ఎందుకు చెప్పు? అసలు వాడు ఎవడేమిటో నీకు తెలుసా?